సర్పంచ్ పదవికి జోరుగా వేలపాటలు, ఏకగ్రీవం చేసి ఆ డబ్బును అభివృద్ధికి వెచ్చించే యోచన, ఎంతైనా వెచ్చించేందుకు సిద్ధమవుతున్న ఆశావహులు. గద్వాల జిల్లా కొండపల్లిలో రూపాయలు 60 లక్షల పలికిన పదవి అట. ఊరినా ఇదేదో ఎట్లా ఉంది తెలుసా? ఖైరతాబాద్ లడ్డు, హైదరాబాద్లో కొన్ని ఏరియాలో పెద్ద పెద్ద వినాయకుని విగ్రహం పెట్టినప్పుడు ఈ వేలం పాట విను నేను. 60 లక్షలు, 1,20 లక్షలు, 1,70 లక్షలు, 2 కోట్లు లడ్డు వేలం పాటలని ఆ ముచ్చట్లు విన్నా. ఇక్కడ మీరు పరేషాన్ అవుతారు. గద్వాల జిల్లా కొండపల్లిలో 60 లక్షలట, ఒక్కటి 60 లక్షలకు పలికిందట. భలే భలే రాజ్జిల్లీడ 60 లక్షలకు పలికిన పదవి, సూపరు. గొర్లా ఖాన్ దొడ్డిలో 53 లక్షలు, చింతకుంటలో 38.5 లక్షలు. నాయన శ్మశానానికి ఎకరం ఇచ్చే వారికి పదవి. వామనపల్లిలో ఆఫర్, పెళ్లిళ్ళ జాతరలకు డీజేలు, చావులకు వైకుంఠ రథం, ఆలయానికి ఎకరం ఇస్తా, ఇంటి నల్ల బిల్లులు కడతా. ఖమ్మం జిల్లాలో రూపాయలు 1 కోటితో ఓ అభ్యర్థి మేనిఫెస్టో విడుదల. నాయను ఇదేంది అసలు ఊహించలేదన్నట్టు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా. మీరు విన్నారు కదా, స్టార్టింగ్ ప్రైస్ 60 లక్షలు, తరువాత 53 లక్షలు, ఆ తర్వాత 38 లక్షలు, ఏకంగా ఒక ఊరిలో 1 కోటి రూపాయలు. వేర్ ఈజ్ ద ఎన్నికల కమిషన్? ఎన్నికల కమిషన్ ఎడిపోయింది? ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈరోజు ఇన్ని చేస్తున్నా కూడా ఎన్నికల కమిషన్కి అవపడతలేదా? ఏకగ్రీవం జరుగుతూ ఉంది. అంటే ఇక ఓట్లు వేసినా ఇవ్వకున్నా అతనే సర్పంచ్, ఎవరు డబ్బులు ఇచ్చిండో వాడే సర్పంచ్. ఈరోజు పెద్ద మనిషి అనవడు కన్నా సర్పంచుల పోయి ఊర్లలో అనే పదవిలో హుందాతనం ఉంది. ఆ హుందాతనం కోసం ఎకరం కాదు 10 ఎకరాలు అమ్మడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కోట్ల రూపాయలు కుమ్మరిస్తూ ఉన్నారు. ఈ తెలంగాణలో గింత ఆర్థిక వ్యవస్థ పెరిగిందంటే మహానుభావుడు కేసీఆర్ వల్లనే ఒకవైపు అనుకోవాల్సి వస్తుంది. ఏంది వ్యవహారం, ఏంది కథ, ఏంది 60 లక్షలు అంటే సౌత్ అంటే నాకే షాకింగ్ అనిపించింది. ఏకగ్రీవాలు మొత్తం ఏకగ్రీవాలు, ఆడ చూసినా ఏకగ్రీవం. కుండ బద్దలు కొట్టేసే ఏకగ్రీవం ముచ్చట్లే మొత్తం.